వెల్కమ్ టు థాట్ ఆఫ్ సెకండ్ ఇన్కమ్. ఈరోజు మన వీడియోలోని మనకి గూగుల్ ఫైనాన్స్ షీట్ రికమెండ్ చేసిన స్టాక్ విత్ ఇన్ 5 డేస్లో నాకు ఎలాగ 11% రిటర్న్ ఇచ్చింది అన్న దానిని ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో స్టే ట్యూన్డ్. ఓకే, సో నా ఛానల్లోని నేను ఏ విధంగా మనం 1 CR జర్నీని ఎలా చేస్తున్నాను అన్నదాన్ని డాక్యుమెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగానే ఇది ETFస్తో చేయడం జరుగుతుంది 1 CR జర్నీని. అదేవిధంగాను స్టాక్స్ తోటి ఏ విధంగా 10 CR జర్నీని చేయడం అనే దాన్ని నేను డాక్యుమెంట్ చేస్తున్నాను. వాటిని ఒకసారి బేసిక్ ఐడియా కోసం మీరు ఒకసారి వాటిని చూడండి. అదేవిధంగా ఈరోజు మన టాపిక్లో భాగంగా ఏ విధంగా మనకి గూగుల్ ఫైనాన్స్ షీట్ రికమెండ్ చేసిన స్టాక్ దాన్ని నేను పర్చేస్ చేసిన తర్వాత ఎలాగ 11% రిటర్న్ విత్ ఇన్ 5 డేస్లో ఇచ్చిందనే దాన్ని నేను చూపిస్తున్నానండి. సో డైరెక్ట్లీ గో టు జీరోదా అకౌంట్. నా జీరోదా అకౌంట్లోకి వెళ్ళానండి. జీరోదా అకౌంట్లోని ఒకసారి జీరోదా అకౌంట్లో కన్సోల్ తీసుకెళ్తున్నాను. సో దిస్ ఈస్ యాక్చువల్లీ మై వైఫ్ అకౌంట్ అండి. ఓకే, P&L చూపిస్తాను. P&Lలోని ఈక్విటీలో ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 26 వరకు ఏ విధంగా వచ్చింది అనేదాన్ని. సో యాక్చువల్లీ దీంట్లో వచ్చిన స్టాక్ ఒక పర్టికులర్ స్టాక్ గురించి మాట్లాడుతున్నానండి. మిగతా నేను కంప్లీట్గా ఏప్రిల్ మంత్లో వచ్చిన టోటల్ ప్రాఫిట్స్ని నేను సెపరేట్గా వేరే వీడియోలో చేయడం జరుగుతుంది. ఈరోజు మెయిన్ టాపిక్లోని ఈ పర్టికులర్ స్టాక్ నేమ్ ఏంటంటే టిమ్కెన్. ఈ టిమ్కెన్ అనే స్టాక్ మన గూగుల్ ఫైనాన్స్ షీట్లోని రికమెండ్ చేయడం జరిగింది. అది రికమెండ్ చేసిన డేట్ నేను నీకు ఒకసారి వ్యూ బ్రేక్ డౌన్లో చూపిస్తాను మీకు. సో 16th ఇది మనకి రికమెండ్ చేసిందండి. 16th గూగుల్ ఫైనాన్స్ షీట్లో రికమెండ్ అయ్యింది. సో ఆ రోజు నేను 5 స్టాక్స్ $2935కి 5 స్టాక్స్ కొనడం జరిగింది. సో 5 స్టాక్ కొన్న తర్వాత 19th నియర్ అబౌట్ 8% స్టాక్ ప్రాఫిట్ చూపిస్తుంది. సో 19th 8% ప్రాఫిట్ వస్తే ఎవరైనా సరే ఆబ్వియస్లీ బుక్ చేస్తారు కదా, ఎందుకంటే మన టార్గెటే 6%. సో 8% చూపించేసరికి నేను 8%కి నేను వెంటనే బుక్ చేసేసాను. ఎక్కడ బుక్ చేశాను? 5 స్టాక్ అమ్మేశాను. 3173లో నేను అమ్మేశాను. సో అదే అమ్మేసిన తర్వాత అదే రోజు ఏమైందంటే ఆ స్టాకు నియర్ అబౌట్ 4% కిందకు పడిపోయింది. సో 4% పడిపోగానే నేను అనుకున్నాను, సరే ఇంట్రాడేలోనే నియర్ అబౌట్ 600+ ప్రాఫిట్ వస్తుంటే, సో 600+ ప్రాఫిట్ వస్తుంది, 4% ఎంతో కిందకు పడిపోయింది, లెట్స్ హోల్డ్ చేద్దాంలే అని చెప్పేసి నేనేం చేశాను, అదే రోజు ఇంట్రాడేలో క్లోజ్ చేసేసాను. సో క్లోజ్ చేయడం వల్ల దాన్ని 3042కి నేను క్లోజ్ చేశాను. సో దాని తర్వాత నెక్స్ట్ 23 డేట్ని మళ్ళీ స్టాకు అక్కడి నుంచి ఆ ప్రైస్ నుంచి మళ్ళీ 160కి వెళ్ళిందండి. 3160కి వెళ్ళింది. సో ఆ రోజు నేను ఫైనల్గా టోటల్గా క్లోజ్ చేసేసాను. టోటల్గా క్లోజ్ చేయడం వల్ల సో నేను యాక్చువల్గా బేసిక్గా నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ని ఎంత నియర్ అబౌట్ 15,000+ ఎంతో ఇన్వెస్ట్ చేసి ఉంటాను. 15,000 అంటే 3,000 తక్కువ అంటే 14,000+ ఇన్వెస్ట్మెంట్ చేసి నియర్ అబౌట్ 1,700 ప్రాఫిట్ వచ్చింది. దట్ ఈస్ నియర్ అబౌట్ 11% రిటర్న్ అండి. అది మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు 29,000 చూపిస్తుంది టోటల్గా 10 స్టాక్స్కి. బట్ మనం కొన్నది 5 స్టాక్సే. అది ఇంట్రాడేలో క్లోజ్ చేసి మళ్ళీ అమ్మడం వల్ల మళ్ళీ అది 10 స్టాక్స్ అని చూపిస్తుంది. సో బేసికల్లీ నేను పెట్టింది ఓన్లీ 15,000 రూపీసే. 15,000 రూపీస్ మీద మనకి 1,700 రూపీస్ 78 అంటే ఇక్కడ 5.96% చూపిస్తుంది. అంటే దీన్ని బేసిక్గా మీరు డబల్ చేసుకోండి. దట్ ఈస్ నియర్లీ ఈక్వల్ టు 11%. 11 11+ అంటే 12%, నియర్ అబౌట్ 12%. ఓకే, 12% అంటే 11.90% ప్రాఫిట్ జరిగిందండి. దీన్నే నేను మీకు దీంట్లో కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. అదే 19th మీకు ఎగ్జాక్ట్లీ 653 దిస్ ఈజ్ ఇంట్రాడే ప్రాఫిట్ బుక్ చేశాను. తర్వాత మళ్ళీ నెక్స్ట్ 23కి 1,125 రూపీస్ బుక్ చేశాను. టోటల్గా ఈ స్టాకు మనకి గూగుల్ ఫైనాన్స్ షీట్ రికమెండ్ చేసింది విత్ ఇన్ 1 వీక్లోనే నియర్ అబౌట్ 11+% నియర్ అబౌట్ 12% ప్రాఫిట్ని జనరేట్ చేసింది. సో గూగుల్ ఫైనాన్స్ షీట్ రికమెండ్ చేసిన స్టాక్స్ని
కొంటూ సింపుల్ ఫార్మాట్లో ఫాలో అవ్వడం వల్ల కూడా మనం కొంచెం కన్సిస్టెంట్ ఇన్కమ్ని జనరేట్ చేయొచ్చు. దీని మీద మీకు ఎక్కువ టైం స్పెండ్ చేయక్కర్లేదు. దీని గురించి కంప్లీట్ వీడియో నేను ఆల్రెడీ దీంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. హౌ టు ఇన్వెస్ట్ 4,50,000 టు మేక్ 10 CR అని. ఇక్కడ 4,50,000 మీ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. బట్ మీ దగ్గర ఉన్న క్యాపిటల్ని ఏ విధంగా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నది కూడా నేను దీంట్లో బేసిక్గా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా గూగుల్ ఫైనాన్స్ షీట్స్ని ఉపయోగించి మీరు ఏ విధంగా 1 CR జర్నీని చేయొచ్చు అనే దాన్ని కూడా నేను దీంట్లో డాక్యుమెంట్ చేస్తున్నాను. ఈ డాక్యుమెంటేషన్లో సెప్టెంబర్ 23 నుంచి మార్చ్ 24 వరకు ఎంత ప్రాఫిట్ అయిందని నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఏప్రిల్ కంప్లీట్ అయిపోవచ్చింది. సో ఏప్రిల్లో కూడా ఎంత అమౌంట్ మనకి జనరేట్ అయ్యింది త్రూ ETS వల్ల, త్రూ స్టాక్స్ వల్ల టోటల్గా మనకి ఎంత జనరేట్ అయ్యింది అనే దాన్ని నేను మళ్ళీ డాక్యుమెంట్ చేసి సెపరేట్ వీడియో చేయడం జరుగుతుందండి. సో థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ఇఫ్ యూ వాంట్ టు నో కంప్లీట్లీ అబౌట్ దిస్ గూగుల్ ఫైనాన్స్ షీట్, ఏ విధంగా గూగుల్ ఫైనాన్స్ షీట్స్ని నేను ఉపయోగిస్తున్నాను, మీరు వాట్సాప్ చేయొచ్చు, లేదంటే నాకు మెయిల్, ఈ ఛానల్ తాలూకా మెయిల్లో మీరు ఎవరైనా కాంటాక్ట్ చేసినా సరే ఐ విల్ ఎక్స్ప్లెయిన్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టిల్ ద ఎండ్. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ కంటెంట్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.